నువ్వు దీపాలు ఇద్దరు తీసుకున్నా రూమ్ లోపలికి వచ్చినాక ఆ పక్క తీసుకున్నాను. మన్నూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వచ్చే ఈ ఎర్రబల్లి గ్రామంలో ఒక హౌస్ బ్రేకింగ్ బై నైట్ అంటే ఇంటి తాళాపాలు కొట్టేసి దొంగతనం జరిగింది అనే కంప్లైంట్ మాకు వస్తుంది. సో దాని భాగంగా మన మన్నూరు సిఐ లింగప్ప గారు, అలాగే ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు, అలాగే సిసిఎస్ సిబ్బందితో కలిసి వేరే వేరే టీంలు ఫామ్ చేసి ఈ క్లూస్ మనం ఎగ్జామిన్ చేసాము. అలాగే ఈ టెక్నికల్ అనాలిసిస్ అవి అంతా చేసినప్పటికీ ఇద్దరు ముద్దాయిలు అనేసి తెలిసింది. వీళ్ళిద్దరూ తమిళనాడుకి చెందిన వాళ్ళు. ఇద్దరు కూడా నెల్లూరు సబ్ జైల్లో ఉంటే వాళ్ళని పీటీ వారెంట్ మీద తీసుకొని వాళ్ళని విచారించగా ఒక 100 grams అంటే 100 grams బంగారాలు, వేరే 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 ఆభరణాలు రికవరీ చేసుకోవడం జరిగింది. దీని విలువ వచ్చేసి ఒక 9 లక్షలు. సో ఈ ఆభరణాలని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కోర్టు ద్వారా అందజేస్తాము. అలాగే ఈ ప్రాపర్టీ మన మన్నూరు లిమిట్స్లో కానీ, అలాగే మన రాజంపేట లిమిట్స్లో ఈ హైవే తిరుపతి కడప తిరుపతి హైవే ఉన్నందున వల్ల ఎక్కువ ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ అనేది జరుగుతుంది. సో దానికి ఈ ప్రజలతో నా కోరిక ఏంటంటే, మీరు ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు మీ ఆభరణాలని, విలువైన వస్తువుల్ని అట్లీస్ట్ మీ బంధువులకి ఇవ్వడము, లేదంటే బ్యాంక్లో పెట్టడము అట్లా చేయండి. లేదంటే మా పోలీస్ వాళ్ళకి కూడా అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే బీట్ అనేది అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటాము. అదేవిధంగా ఈ లాక్ తాళా వేసేటప్పుడు ఈ ఇంటర్లాక్ అనేది వస్తుంది. అప్పుడు ఇంటర్లాక్లో లాక్ చేశారా లేదా అనేది తెలియకుండా ఉంటుంది. అది కాకుండా బయట గేట్ లాక్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది ఈ ఇంట్లో ఎవరు లేరు అనేది. సో అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా అన్నోన్ పర్సన్స్ అనుమానాస్పదంగా అక్కడ తిరుగుతున్నారంటే వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి. సో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. సో మా టీం ఎస్పెషల్లీ సిఐ లింగప్ప గారు, అలాగే ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు, అలాగే సిసిఎస్ సిబ్బంది అందరూ కలిసి మంచి పని చేశారు. వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.